ఈరోజు 2 రోజుల క్రితం మీడియాలో ఉషశ్రీ చరణ్ గారు నాకు పెనుగొండని కేటాయించినారు, నేను పెనుగొండలోనే పోటీ చేస్తారని చెప్పి ఆమె స్వయంగా తెలపడం, ఎవరు మీకు అనౌన్స్ చేశారు? అధికారికంగా ఎక్కడైనా అనౌన్స్ చేశారా? మా స్థానిక శాసనసభ్యుడు ఇన్ని రోజులు కష్టపడి ఒక కోటను నిర్మిస్తే ఆ కోట మీద వేరే వాళ్ళు మేము పోటీ చేస్తామని చెప్పి ఏ రకంగా తెలియజేస్తారు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు కాబట్టి మాకు జగన్ గారి మీద అపారమైన నమ్మకం ఉంది. మా నాయకునికి కూడా జగన్ గారి మనసులో స్థానం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. మా శంకర్ నారాయణ గారిని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాకపోతే కొంతమంది అనవసరంగా మాట్లాడి దుమారం లేపుతున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకరన్న నాయకత్వాన్ని బలపరిచి మాకు మళ్ళీ 2024లో మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్ నారాయణని ప్రకటిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. టికెట్ ఇవ్వాల్సిందిగా జగనన్నని కోరుకుంటున్నాను. ఒకవేళ జగనన్న ఇకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమే. మేము ఎప్పుడో కాదు, ఇప్పుడే సిద్ధము, ఇప్పుడే చేసుకుంటాము. ఆత్మహత్య దానికైనా సిద్ధము. దయచేసి ఇది గమనించి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటామన్నాను. దయచేసి మా శంకరన్నకి టికెట్ ఇవ్వండి. ప్రతి ఇంట్లోనే అన్నదమ్మునిగా ఉన్నాడు. అట్లా ఓని టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తే మేము ఎక్కడ పోవాలా? అందుకు దయచేసి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామన్నా.